వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి ఎవ్రీ ఇయర్ జీడీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 2025 ఇయర్కి సంబంధించి టోటల్ 25,487 వేకెన్సీస్తో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 14,595 పోస్టులతో మనకి ఈ సిఐఎస్ఎఫ్లో ఈ జాబ్స్ని ఫిల్ చేయబోతున్నారు. సిఐఎస్ఎఫ్కి కనుక సెలెక్ట్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మనకి బీఎస్ఎఫ్ ఇచ్చారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, ఐటీబీపీ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, అలాగే అస్సాం రైఫిల్స్ ఏఆర్, అలాగే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్సెస్ అన్నింటిలో కూడా మంచిగా ఏది ఉంటుంది అంటే మనకి సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది, పార్లమెంటు ఇలాంటి చోట్ల మనకి ఈ పోస్టింగ్ ఉంటుంది. బట్ ఇవి తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. దీని తర్వాత మనకి వర్క్ ప్రెషర్ తక్కువగా ఉండి మంచిగా జాబ్ ఎక్కడ చేసుకోవచ్చు అంటే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి చోట మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం సిఐఎస్ఎఫ్కి సెలెక్ట్ అయితే పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి, ఆఫీసులు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో అనుకోండి, అక్కడ సిఐఎస్ఎఫ్ వర్క్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ అనేది సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇస్తారు. ఎయిర్పోర్ట్స్లో ఇస్తారు, అలాగే డాక్ యార్డ్స్ ఉంటాయి, అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విఐపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా ఈ సిఐఎస్ఎఫ్ వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సెక్యూరిటీ పర్పస్గా. సో చాలా మంచి ఉద్యోగాలు ఈ సిఐఎస్ఎఫ్కి కనుక మనం సెలెక్ట్ అయితే. సో ఇంకా వేరియస్ చోట్లు ఉన్నాయి, సిఆర్పిఎఫ్ ఇలా ఉన్నాయి. సో మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే, అంటే కన్వీనియంట్ అని కాదు, మనకు వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనం ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అన్ని వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ ఫాస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నేను యూట్యూబ్ ద్వారా అయితే నేను మీకు అందించడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అంటే ఈ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి మనం అప్లికేషన్ చేసుకోవడానికి జస్ట్ 10th క్లాస్ పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే 1/1/2026 నాటికి మన దగ్గర ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంటారో, ఒకవేళ ఏజ్ ఉండి చెప్తున్నాను, ఏజ్ 10th క్లాస్ అంటే 15 ఇయర్స్ లేదా 16 ఇయర్స్ ఉంటాయి, బట్ మినిమం 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఎవరైనా డ్రాప్ అవుట్స్ అయ్యి ఇప్పుడు 10th క్లాస్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళైతే 1/1/2026 నాటికి మన దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లు చూపించాలి. ఇప్పటికే చాలామందికి కొంతమందికి డౌట్ ఉంటుంది, ఏంటి అంటే డిస్టెన్స్ లెర్నింగ్లో మేము ఓపెన్ ద్వారా 10th క్లాస్ చదివాము, మేము అప్లై చేసుకోవచ్చా అని. ఎస్, మీరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అయితే మీరు సర్టిఫికేట్ ఏదైతే పొందారో ఆ సర్టిఫికేట్లో పైన యూనివర్సిటీ అని ఉంటుంది. ఆ యూనివర్సిటీ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఈ రెండిటి ద్వారా తప్పనిసరిగా రికాగ్నైజేషన్ అనేది పొంది ఉండాలి. అప్పుడు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు అసలు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉంటాయి అనేది నేను మీకు తెలియజేస్తాను. సో 160 మార్కులకు గాను ఎన్ని మార్కులు వస్తే మనకి జాబ్ వస్తుంది అనేది నేను మీకు చెప్తాను. ఇది ఇంతకుముందు నోటిఫికేషన్, అంటే 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. 160 మార్కులకు గాను ఇక్కడ టోటల్ చూడండి, ఈ మార్క్స్ గాను వస్తే మీరు జాబ్కి సెలెక్ట్ అవుతారు. ఓకే, మినిమం మార్క్స్ అండి, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఓకే, చూసుకుంటే మనకి తెలంగాణలో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, ఆర్మీ నుంచి రిటైర్డ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి 33 మార్కులు వస్తే వాళ్ళు సెలెక్ట్ అయ్యారన్నమాట. అలాగే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే 43 మార్కులు, ఓబీసీ 70 మార్కులు, ఎస్సీ 62, ఎస్టీ 86, ఇవన్నీ 100కి కాదండి, 160 మార్కులకు గాను ఇన్ని మార్కులు మనం తెచ్చుకోవాలి.
ఓకే. సో అన్రిజర్వ్డ్ అయితే 71, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 41. ఇవి ఇక్కడ ఎన్ అని ఇచ్చారు కదా, ఇవి నక్సల్స్ ఏరియాస్, నక్సల్స్ డిస్ట్రిక్ట్స్ అంటాం కదా. సో అక్కడ మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా చాలా చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, 160 మార్కులకి 40 మార్కులు వచ్చినా కూడా జాబ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఎస్సీ కేటగిరీకి అయితే 32 మార్కులకే వచ్చాయి తెలంగాణలో. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా ఇంచుమించుగా అదే విధంగా ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. ఓకే. సో చాలా ఈజీగా మనం జస్ట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే కూడా సరిపోతుంది, మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ జాబ్కి సంబంధించి అప్లికేట్ చేసుకోవాలి అనుకుంటే ఏజ్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళకైతే 18 నుంచి 28, ఓబీసీ అయితే 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే మీ దగ్గర ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ మార్క్స్ అని మీకు కలుపుతారు. అలాగే ఎన్సీసీ బి ఉంటే 3%, అలాగే ఎన్సీసీ సి ఉంటే 5% ఆఫ్ ద మార్క్స్ అనేవి మీకు కలపడం జరుగుతుంది. అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే కేవలం ₹100 మాత్రమే అప్లికెంట్ ఫీజు ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచురపల్లి, తిరునెల్వేలి, వేలూరు, కృష్ణగిరి, హైదరాబాద్ లేదా సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేటలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ 5 స్టేజ్ల్లో మనకి సెలక్షన్ అనేది చేస్తారు. అయితే ఇందులో మనకి ఎగ్జామినేషన్ సంబంధించి 160 మార్కులకి సెలక్షన్ అనేది చేస్తారు. 80 క్వశ్చన్లు ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు అన్నమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్లు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్లు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్లు. సో టోటల్గా 80 క్వశ్చన్లు ఉంటాయి. 160 మార్కులకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. 60 నిమిషాలు, 1 అవర్ మాత్రమే మనకి టైం అనేది ఇస్తారు. ఇక ఈ జాబ్కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుందన్నమాట. సో క్లియర్గా మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రన్నింగ్ అనేది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో మేల్ క్యాండిడేట్స్ 24 నిమిషాలలో 24 మినిట్స్ 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో వాకింగ్ అనేది చేయాలి. అలాగే అంటే రన్నింగ్ అనేది చేయాలి. ఫీమేల్ వచ్చి 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది. అలాగే 1.6 కిలోమీటర్స్ని మేల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్లో రన్ చేయాలి. ఫీమేల్స్ 800 మీటర్స్ని 5 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 162.5 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్లో మనం మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ 30%, ఓబీసీ లేదా ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 25%, ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళు 20% ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫై అయిపోతారు. మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుందండి, జాబ్కి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. మొత్తం మనకి 7 ఫోర్సెస్ అనేవి ఇచ్చారు. ఈ 7 ఫోర్సెస్లో మీకు ఏది ఫస్ట్ కావాలి, ఏది సెకండ్ అనేది ప్రిఫరెన్స్ అనేది మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాబ్కి సంబంధించి బేసిక్ పే 21,700గా ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 45,000కు పైగా శాలరీ అయితే స్టార్టింగ్లో వస్తుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 1/12/2025 నుంచి 31/12/2025 మధ్యలో అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అప్లికేషన్లు ఏమన్నా వీడియో కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే 8/1/2026 నుంచి 10/1/2026 మధ్యలో చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అనేది మనకి ఫిబ్రవరి లేదా ఏప్రిల్ మధ్యలో కండక్ట్ చేసే అవకాశం ఉంది, క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.